ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే స్మోక్ లీఫ్ అంటే పొగాకు అనేది ఎట్లా పండిస్తారు అనే విషయాలు, ఇంకా అది ఎండినాక ఎట్లుంటుంది, ఇంకా పచ్చి ఉన్నప్పుడు ఎట్లుంటుంది, A to Z చూపించబోతున్నా. నేనైతే మా ఊర్లో ఉన్నా ఫ్రెండ్స్, ఊర్లో ఉన్నా. ఇప్పుడైతే మీకు పొగాకు చూపించాలనే ఒక సూచనతో నేను వచ్చిన. స్మోక్ లీఫ్ అని అంటారు, దానివల్లనే ఇక సిగరెట్ లాంటిది ఇవన్నీ మనం అంటే ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ మనం చేసుకోవద్దు. కాకపోతే దీని గురించి చేసుకుంటే తప్పేం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చూపించబోతాం మా పొలం కాడ. ఫ్రెండ్స్, ఇవైతే ఇప్పుడు అయిపోయినాయి. అంటే వీటిని కోసి కూడా వీటిని గుచ్చేసిర్రు కూడా అయిపోయింది. వీటిని కొట్టేయడమే అన్నమాట ప్రాసెస్లో. దీని ప్రాసెస్ అనేది అయిపోయింది. ఇది ఇంతే ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ట్రాక్టర్ తీసుకొచ్చి ఇది మొత్తము పొలం మొత్తము దున్నడం, ఇది దున్ని ఇట్లా మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత లెవెలింగ్ ఇవన్నీ చేయాలా. చూడండి ఫ్రెండ్స్, ఇది మినిమం ఒక 5 to 6 months పడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇయర్లీ ఒక 2 times మాత్రమే ఈ పొలం మనం పండియగలుగుతామంట. అంటే దీనివల్ల ఇప్పుడు కొంచెం ప్రాఫిట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కింటా అయితే ఇది 100 kgsకి 60,000 నడుస్తుంది. కానీ మొన్న ఫార్మర్స్ అనేవాళ్ళు చాలా లాస్ అయ్యారు ఈ మార్కెట్ లేక. కానీ ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు అది పచ్చి ఉన్నప్పుడు ఎలా ఉందనేది చూపించబోతున్నా ఫ్రెండ్స్. దాన్ని ఇట్లా గుచ్చుతారు ఫ్రెండ్స్. అంటే ఇట్లా బండల్స్ చేసి పెడతారు, ఎండకు పెడతారు సన్ రైజ్కి, అవి ఎండిపోతాయి ఫ్రెండ్స్. మీకైతే పచ్చి చూపిస్తే ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు పచ్చి చూపించబోతున్నా చూడండి. ఫ్రెండ్స్ అయితే వచ్చేసి పచ్చి ఉన్నప్పుడు ఇట్లుంటాయి ఫ్రెండ్స్. దీనికి కొన్ని ఎక్కువ టైం తీసుకోదు, అంటే ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది కూడా. మా అయితే 1 month 1.5 months ఫ్రెండ్స్ అంతే. ఎండినాక ఇట్లుంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఏం లేదు, ఒక డబ్బా ఉంటుంది, అది 100 kgs ఇవి ఉంటాయి కదా పొగాకు. ఈ పొగాకు 100 kgs వచ్చేటట్టుగా మనం దానిలో దొక్కుతాం అన్నట్టు ఫ్రెండ్స్. తొక్కి ఇట్లా ఒక బండల్స్ వేసేస్తాం ఇట్లా. అట్లా ఎన్ని బండల్స్ 20 బండలు అయినాయి అనుకో ఫ్రెండ్స్, 20 క్వింటాలు అంటే 20 into 100 kgs 2000 kgs ఇట్లా అమ్ముతారు. ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే మంచిగానే ఉంది ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. మనం ఫార్మర్స్ అయితే ఈ పొగాకు ఇప్పుడు లాస్ అనేది లేదు. మొన్న ఒక 2 years 3 years బ్యాక్ మార్కెట్ సరిగ్గా లేకపోతే ఇది ఇట్లా తక్కువకి మార్కెట్లో అమ్ముడుపోతే చాలా లాస్ అయ్యారు. కానీ ఇప్పుడు మార్కెట్ దీనిదే మంచిగా ఉంది. ఫార్మర్స్కి మంచిగా ప్రిఫర్ చేస్తున్నా, పొగాకు పండించండి. ఈ మధ్యలో పొగాకు అంటే దాని వాల్యూ అనేది పెరిగిపోయింది, మార్కెటింగ్ కూడా చాలా బాగా అవుతుంది. మీకు ఇంకా కొన్ని సూచనలు ఇవ్వబోతున్నాను. మీరు పొలం పండించేటప్పుడు చాలా బాగా పండించాలి. అంటే ఇప్పుడు మనం ఒక పని ఉందామంటే ఫుల్ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలన్నమాట. ఇప్పుడు మనకి ఇప్పుడు మనకు ఒక కిరాణా షాప్ ఉందనుకున్నాం ఫ్రెండ్స్. అది ఏదో ఇట్లా కొంతమందిని సంపాదించుకున్నాం మంచిగా గిరాకీ చేసేటోళ్ళని. అదే మనం ఇట్నే ఒక 1 week 10 days ఇట్లా లేకపోతే చాలా దెబ్బ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా అంటే మనం పట్టించుకోకపోయినాం అనుకో పక్కా దెబ్బ ఉంటుంది, మనమే లాస్ అవ్వాల్సి వస్తుంది. అందుకే ప్రతి సెకండ్ పండించుకోవాలా. మీరు రైతులను కూడా చూస్తారు, ఇట్లా వస్తారు అట్లా పోతారు. ఎట్లుండాలంటే ఇప్పుడు పెళ్ళికి పోతే ఆడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు. మాట్లాడే కాడికి మంచిగా మాట్లాడి ఇట్లా వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా పనులు ఉంటాయి. రైతులు అన్నప్పుడు చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కష్టానికి ఈ మధ్యలో ప్రతిఫలం వచ్చింది. కానీ మొన్న అంటే చాలా ఇయర్స్ బ్యాక్ అంటే ఇట్లా మార్కెటింగ్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఉరి పెట్టుకొని ఇట్లా జరిగినాయి ఫ్రెండ్స్, సూసైడ్ ఐటమ్స్ ఇవన్నీ జరిగినాయి. కానీ మీరు ఏం టెన్షన్ పడవద్దు. ప్రతి సెకండు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వస్తుందన్నమాట. మనము నెదర్లాండ్స్తో కూడా మనకు అంటే కొలాబరేషన్ అవుతున్నాం. వాళ్ళ టెక్నాలజీ కనుక మనకు వస్తే మనకు చాలా బాగుంటుంది అన్నమాట. మీకు మధ్యలో ఇట్లుంటాయి ఫ్రెండ్స్. ఇట్లా రోస్ ఉంటాయి, ఈ రోస్ మధ్యలో కొన్ని ఇట్లా చెట్లు ఉంటాయి. కానీ చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది పండించే టైంలో ఇక్కడ ఎట్లుంటాయి కదా ఫ్రెండ్స్, గ్రిప్లా వేరే చెట్లు పడ్డాయి అనుకో, ఆ న్యూట్రియన్స్ అంతా ప్లాంట్కి రాకుండా వేస్ట్ చేస్తాయి. అవి చూసుకోవాలా. ఇప్పుడు మాత్రం మా వాళ్ళు ఇప్పుడు ఏమట్లా వేయలే కానీ, ఎందుకంటే పంట అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, దున్నుతే అంతా సెట్ అయిపోతుంది దాని ఉంటుంది అది. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, మీకు ఒక అగ్రికల్చర్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. అంటే నేను ప్రాక్టికల్గా చేస్తుండే ఒకప్పుడు, వ్యవసాయం చేసిన నేను కూడా. మా ఊర్లో చాలా చేసిండే వ్యవసాయము.
నాకు ఐడియా ఉంది. ఇంకా ఆర్గానిక్ మెటీరియల్స్ ఈ మధ్యలో రైతులు యూజ్ చేస్తలే. ఎందుకంటే ఆర్గానిక్ వల్ల ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, ఆర్గానిక్ వల్ల మనకి ఇట్లా పంట ఇట్లా వండరు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, అంటే ఏవైతే కెమికల్తో తయారవుతాయో అవి యూజ్ చేస్తారు. ఆర్గానిక్ మేనర్ ఏముంటాయి, పంచగావ్య అగ్నియష్టము ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే అవి ఫర్టిలైజర్సే, కానీ దానివల్ల ప్రాఫిట్స్ చూసుకుంటారు. ప్రాఫిట్స్ ఎక్కువ వస్తలేవని దీనిలో వేస్తారు. కాకపోతే ఒక కంపెనీ, ఇప్పుడు మనం భీష్మా సినిమా చూసినాం కదా ఫ్రెండ్స్, అట్నే భీష్మా సినిమా లాంటి ఒక కంపెనీ ఇట్లా ఆర్గానిక్ మేనర్ పెట్టింది అనుకో, హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. అంటే క్యాన్సర్ లాంటి డిసీజెస్ ఇవేం రావు, క్యాన్సరు ఇవన్నీ ఏం రావు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ ఆర్గానిక్ చేసినాం అనుకో హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. అంటే పెండతోని ఇవన్నిటితో చేస్తారు, దానివల్ల దీనికి న్యూట్రియన్స్ వస్తాయి. కాకపోతే దీనికి తొందరగా వండర్ ఫ్రెండ్స్. అంటే మన కెమికల్ ఫర్టిలైజర్స్ లెక్క ఆర్గానిక్ వల్ల చాలా ప్రాఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఏం డిసీజెస్ రావు, ఫుల్ హెల్తీగా ఉంటాడు మనిషి. అందుకే ఏదో ఒక కంపెనీ ఇట్లా దగ్గర తీసుకొని అందరికీ ఫార్మర్స్కి ఆర్గానిక్ మేనర్తోని పంట పండించి వాళ్ళే కొనుక్కునేటట్టు భీష్మా సినిమాలో చూసినాం కదా, అట్లుంటే బాగుండని నేనైతే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇట్లా కొంచెం సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రాణం ముఖ్యం ఫ్రెండ్స్. కానీ ఇట్లా డబ్బుకు ఆశపడి ఇట్లా వేయడం అయితే తప్పు. అంటే ఫార్మర్స్ వాళ్ళ కష్టాలుగా వాళ్ళు పడుతుర్రు. ఇప్పుడు ఆర్గానిక్ మేనర్ అంటారు, ఎవరైనా సపోర్ట్ ఇస్తేనే ఫ్రెండ్స్. అంటే ఏదో కంపెనీకి ఇట్లా ఈ రేటుకి కొంటాము, ఎక్కువనే కొంటాము, వాళ్ళకి గిట్టుబాటు అయ్యే రేటుకి కొంటామంటే జర లాభం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది కూడా అంటే ఏదో ఒక కంపెనీ అన్న రావాలా, లేదా గవర్నమెంట్ అన్న సపోర్ట్ చేయాలా. ఇక ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్, కాంగ్రెస్ గెలిచింది. ఏం చేసింది కాంగ్రెస్? అదేదో ఫ్రీ ఆడలకు బస్సు ఇచ్చింది. సరే బస్సు ఇచ్చింది, చాలామంది వరకు యూజ్ చేస్తుర్రు. ఎంతవరకు అయితే యూజ్ చేస్తుర్రో మరీ అతిగా కొంతమంది చాలా అతిగా యూజ్ చేస్తుర్రు. దానివల్ల ఏమవుతుంది అంటే మన నేషన్ వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఆర్బీఐ ఉంది చూడు, అది మన నేషన్ నడిపిస్తుంది. అప్ అండ్ డౌన్స్ చేసి మన రాష్ట్రాన్ని ఇట్లుంది. అది మన ఇప్పుడు వేరే దేశం ఫ్రెండ్స్, అది జింబాబ్వే కాదు, అది ఒక దేశం. అది దానిలో అందరూ బిలియనర్స్ ఫ్రెండ్స్. ఎట్లా తెలుసా, ఇప్పుడు మనం రూపాయి అగ్గిపెట్టి రావాలన్నా కూడా $10 million దాన్ని కట్టలు పట్టుకురావాలి, అట్లా అయిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు అప్ అండ్ డౌన్స్ ఇట్లా వేసిర్రు. ఇట్లా అంటే వాళ్ళ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక ఆ ఇంక్రీజ్ అయిన వల్ల ఇప్పుడు వాళ్ళు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళు ఆడ ప్రింట్ చేసేది కూడా అంతా అవే అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అయితే చెట్టు. సరే ఫ్రెండ్స్, బాయ్. మీరు మాకు చాలా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్ అయి ఉంటుంది. నేనైతే ఇంకా చాలా వీడియోలు చేసుకుంటున్నా, ప్రాక్టికల్గా వేద్దాం అనుకుంటున్నా. నేను మీకు ఆర్గానిక్ మేనర్ ఇంకా పంచగావ్య ఎట్లా తయారు చేస్తారు ఇవన్నీ చెప్తా ఫ్రెండ్స్. ఇదైతే తెలుగు గురించే, నేను ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలుగుతా. ఇంగ్లీషు ఎంతమందికి కావాలో కూడా పెట్టుర్రి. ఇంగ్లీష్లో మాట్లాడమంటే ఇంగ్లీష్లో, మీరు ఎట్లా అంటే అట్లా. ఇంగ్లీష్ అంటే మీకు ఇంప్రూవ్ అవుతుంది కదా అండర్స్టాండింగు, దానికన్నా పెడతా ఫ్రెండ్స్. మీరు ప్రిఫరెన్స్ ఇస్తే నేను ముందుకు పోతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ దెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.